నమస్తే, నేను ఇందు. మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకి అయితే తరలిస్తున్నారు. మరి ఇదే క్రమంలో ఒక క్రషర్ యజమానిని డబ్బుల కోసం బెదిరించి అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే ఆరోపణలు ఇప్పుడు మనతో ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎడిటర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మరి ఇవాళ చూస్తున్నాం మనం, ఒక మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపి గారిని అయితే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఇవాళ అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి అయితే విజయవాడకి తరలిస్తున్నారు. మరి ఏంటి సార్, మరి ఒక క్రషర్ యజమానిని బెదిరించి కోట్ల డబ్బులు వసూలు చేశారనే ఆరోపణ అయితే ఎదుర్కొంటున్నారు. ఏమంటారు మీరు? అంటే గోపి అరెస్టు ఇవాళ అతను ఏంటి A3 ఇప్పుడు ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అతన్ని బెదిరించి 2,20,00,000 వసూలు చేశారు చిలకలూరుపేటలో. అంటే 2 కోట్లేమో అప్పటి ఎమ్మెల్యే రజనీకి, 20 లక్షలేమో వీళ్ళు పంచుకున్నారండి. ఏది గోపి 10 లక్షలు తీసుకున్నాడు, లేకపోతే ఇంకో 10 లక్షలు జాషువా అప్పటి విజిలెన్స్ ఐపీఎస్ జాషువా, విడుదల రజని అండ్ విడుదల రజని గారి పిఏ గారు కూడా ఇందులో ఉన్నారు. అంటే A1 రజని, A2 జాషువా, A3 గోపి, A4 రామకృష్ణ, దొడ్డ రామకృష్ణ ఆమె పిఏ. అంటే అది వాస్తవం. ఇవాళ అది రుజువు అయినటువంటి మరి ఆరోపణ. ఇప్పుడు అతను ఆ రోజు మరి విజిలెన్స్ ఎస్పీగా జాషువా వాళ్ళ క్రషర్స్ని సందర్శించటం, వాళ్ళని బెదిరించటం. ఏది మీరు వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి, ఆమె 5 కోట్లు ఏదో అడుగుతున్నట్టున్నారు, మీరు ఇచ్చుకోండి, లేకపోతే కనుక మీ మీద మరి 50 కోట్లు ఫైన్ వేస్తా అన్నాడు. ఎక్కడ 50 కోట్లు, ఎక్కడ 5 కోట్లు? వాళ్ళేంటి, ఒక స్టోన్ క్రషర్స్, కంకర అమ్ముకునే ఇదన్నమాట. అంటే వాళ్ళ వ్యాపారం మీద వీళ్ళు కన్నేసి ఏ విధంగా అంటే, అదే కాదు, కొన్ని రాజకీయ కక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జాషువా ఇచ్చినటువంటి వాంగ్మూలంలో జాషువా ఏంటి, ఇప్పుడు జాషువా అప్రూవర్గా మారాడా? అన్ని కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పడుతున్న వాటిల్లో కొంతమంది అప్రూవర్లుగా మారుతున్నారు. ఇప్పుడు జాషువా ఇచ్చిన వాంగ్మూలం ఏమని ఉంటుంది, దగ్గర చిలకలూరుపేటలోనే ఇప్పుడు ఈ స్టోన్ క్రషర్స్ శ్రీనివాసరావు, చలపతిరావు వాళ్ళేంటి కోడెల శివప్రసాద్ అభిమానులని, శివప్రసాద్ చనిపోయినప్పుడు వాళ్ళేదో ఆయన విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నారని, దానికి రజనీ అడ్డుపడ్డట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి అది సహించడు శివప్రసాద్ విగ్రహం పెడితే అని చెప్పి ఆమె వాళ్ళని వేధించటం, వాళ్ళ విగ్రహాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవడం, ఇంట్లోనే ప్రతిష్ఠించుకోవటం, అంటే వాళ్ళకున్న అభిమానాన్ని. అంటే అప్పటి నుంచి వాళ్ళని ఈమె వేధిస్తున్నారు. అటు రాజకీయ కక్షలు, ఇటు ఈ అవినీతి, ఈ ఆరోపణలు. ఎలా వాళ్ళని ఒత్తిడికి గురి చేశారు, ఏ విధంగా అక్రమ వసూళ్లకి పాల్పడ్డారు. 5 కోట్లు ఇవ్వలేవమ్మా, మేము 2 కోట్లు ఇవ్వగలమని మరి 2 కోట్లు చదివించుకున్నట్టు. ఇప్పుడు 2 కోట్లు ఎమ్మెల్యేకి ఇచ్చారనేది వాళ్ళు చెప్తున్న వాస్తవం. అదే కాదు, ఆమె పైన గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, ఇది ఒకటే కాదు. ఇప్పుడు ఈ కేసులో గోపిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు హైదరాబాద్లో, అక్కడెక్కడో అతను గచ్చిబౌలి విల్లాస్లో ఎక్కడ ఉంటే విప్రో జంక్షన్ దగ్గర పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇవాళ మరి రేపు ఆయనకి అక్కడ ఇంట్రాగేషన్, వైద్య పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు, జైలు పంపుతారా? ఇది గోపితో ఆగుద్దా? గోపి ఏంటి, A3. నెక్స్ట్ అరెస్ట్ రజనీ తప్పదా? నెక్స్ట్ ఇప్పుడు బడా నాయకులు వెనక్కి రాబోతున్నారంటారా? ఏం జరగబోతుందంటారు? అంటే రేపు రజనీ అరెస్ట్ తప్పదా? ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మాజీ మంత్రుల మధ్య ఒక రేస్ నడుస్తుంది. నేను ముందంటే నేను ముందని అరెస్ట్. వీళ్ళే కొంతమంది పరారైపోతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు 4 రోజులుగా అజ్ఞాతుల్లో ఉన్నాడు, పరారి. అతని పైన అనేక ఆరోపణలు, సర్వేపల్లిలో భూ కబ్జా ఆరోపణలు, అక్కడ కూడా ఇదే, ఏది మైనింగ్ మాఫియా, అది 250 కోట్ల వైట్ గ్రానైట్ అక్కడ క్వాడ్జ్ అతను కొట్టేయడం, దానిపైన అక్కడ ఉన్నటువంటి కేసులు. ఆయన అజ్ఞాతం. ఏది ఒకసారి అరెస్ట్ అయితే ఆ ఒక్క కేసుతో ఆగట్లా, వీళ్ళ మీద ఇక నీకు గొలుసు కట్టుగా అనేక కేసులు పడుతున్నాయి, ఒక చైన్ రియాక్షన్ లాగా. ఇప్పుడు మనం చూసాం, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ, అతను అరెస్ట్ అయింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో. ఇంకా అతని పైన ఇప్పుడు అనేక కేసులు ఉన్నాయి. 4 రోజుల పైగా ఆయన జైల్లోనే తిరుగుతున్నాడు, రావటం, దానిలో హాజరవటం, మళ్ళీ ఇంకో కేసు. అంటే ఇప్పుడు రజనీ కనుక అరెస్ట్ అయితే ఈ ఒక్క కేసుతో ఆగుద్దా, ఇంకా అనేక కేసులు ఏం పడతాయి?
అసలు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఎన్నో స్కామ్లు అయితే బయటకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఇప్పుడు విడుదల రజనీ గారి మరిది గోపి గారి కానీ చాలా వస్తున్నాయి వైసీపీకి సంబంధించి. అంటే అధికారంలో ఉన్నప్పుడు అంత చెలాయించుకున్నారా? అంటే అసలు ఆమె విడుదల రజనీ కాదు, వసూళ్ల రజనీ. ఆమె మీద ఉన్నటువంటి ఆ చెడ్డ పేరు అసలు అసలు పత్రికలకి అదే ఆ భాష. ఆమె గురించి రాయాలంటే వసూళ్ల రజనీ అని అసలు అదే ఆమె ఇంటి పేరుగా మారిన. ఇప్పుడు ఏది రైతుల దగ్గర వసూలు చేశారు. జగనన్న ఇళ్ల కాలనీల పథకం అనేది ఒకటి పెట్టుకుని ఆ పథకాన్ని అడ్డం పెట్టుకుని అక్కడేంటి రైతుల దగ్గర భూమి కొనిపించి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి డబ్బు ఇప్పించి అందులో ఈమె వాటాలు తీసుకోవటం, అట్లా ఎడ్లపాడు రైతుల దగ్గర ఆమెకు మరి 2.5 కోట్లు వసూలు చేశారని వాళ్ళు పోయి పోలీస్ కేసు పెట్టారు అప్పట్లోనే. ఏది ఆమె అప్పుడు చిలకలూరుపేట టికెట్ కూడా ఇవ్వలేదు. ఆమె ఎక్కడ కంటెస్ట్ చేశారు? గుంటూరులో కంటెస్ట్ చేశారు. ఆ రైతులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆమె ఏంటి వాళ్ళతో ఏదో రాజీ కుదుర్చుకోవటం. ఇప్పుడు 1,20,00,000 ఏమో ఇవ్వమని వాళ్ళు అడిగితే దాంట్లో ఆమె ఏదో కొంత ఒక 90 లక్షలు ఏమి ఇచ్చారని, ఇంకా 36 లక్షలు ఏమి ఇవ్వాలని వాళ్ళు ఆ విత్డ్రా చేసుకున్నారు పిటిషన్ 80 లక్షలు ఇవ్వగానే. కానీ ఆ 36 లక్షలు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంకొక కేసు పెడతారు. ఇప్పుడు ఆ రోజు కృష్ణదేవరాయలకి ఈమెకి మధ్య జరిగిన వార్, ఏది రజనీ కృష్ణదేవరాయలు ఎంపీ వల్లే నా మీద ఈ కేసులన్నీ పెడుతున్నాయి అని చెప్పి ఆమె ఏం చేసింది? ఎంపీని టార్గెట్ చేసింది. ఇప్పుడు ఆమెమి రజనీ ప్రత్యర్థి కాదు. అతను రజనీ కలిసి ఎక్కడ పోటీ చేయలేదు. ఈమె ఎమ్మెల్యే, అతను పార్లమెంట్ సభ్యుడు. కానీ అతన్ని టార్గెట్ చేయడం ద్వారా ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్లోకి నెట్టింది. రజనీ కృష్ణదేవరాయలని టార్గెట్ చేస్తే కృష్ణదేవరాయలు జగన్ని టార్గెట్ చేశాడు. జగన్ లిక్కర్ మాఫియా గురించి, జగన్ మనీ లాండరింగ్ గురించి అసలు లోక్సభలో మాట్లాడటమే కాదు, ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజు వీళ్ళందరి అరెస్టులు ఇప్పుడు జరుగుతున్నాయంటే ఇదంతా రజనీ పుణ్యమే అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు రజనీ పైన రైతులు కేసులు పెడతారా? అదే కాదు, చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి అక్కడ ఉన్నట్టు వైసీపీ నాయకుడిని మోసం చేసిందన్నారు. ఆయన దగ్గర ఒక 6 కోట్లు వసూలు చేసిందని, సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేశాడని, ఏదో 3.5 కోట్లు వెనక్కిచ్చిందని, ఇంకా 2.5 కోట్లు ఇవ్వాలని. మల్లెల రాజేష్ నాయుడు, ఇప్పుడు రాజేష్ నాయుడు మళ్ళీ కేసు పెట్టాడా? అంటే ఎన్ని కేసులు ఏం మీద పడతాయి? ఏది ఒక స్టోన్ క్రషర్స్ యజమాని కేసే కాదు, రైతుల దగ్గర వసూళ్ల కేసు, ఆ జగనన్న ఇళ్ల కాలనీలు దగ్గర 250 ఎకరాలు. ఏంటి ఎకరం అది 30 లక్షలు ఉంది, నేను ₹1,00,000 కొనిపిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర వసూలు చేసిన విధానం. ఎడ్లపాటు రైతులు పెడతారు, చిలకలూరుపేట రైతులు పెట్టారు. లేదు అసలు మల్లెల రాజేష్ నాయుడు పెడతాడా? నా 3 కోట్లు ఇంకా ఇవ్వాలి, సజ్జల సగమే ఇప్పించాడు, ఇంకా ఆ సగం ఏంటి అని. అంటే ఇవాళ రజనీ అనేది ఏ విధంగా ఈ అక్రమ వసూళ్ళు, ఈ దందాలు, చివరికి అక్కడ చిలకలూరుపేటలో అక్కడ ఉన్నటువంటి ఆ కేబుల్ టీవీ వాళ్ళనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వైన్ రెస్టారెంట్ యజమానుల నుంచి వసూళ్ళు, స్వీట్ షాప్ వాళ్ళను కూడా వదలలేదని. ఐపీఎస్ ఆఫీసర్ కూడా దానికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? జాషువా గారు అంటే జాషువా ఇవాళ మరి అరెస్ట్ అవుతాడా? A2, ఎందుకంటే A3ని పట్టుకొచ్చినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. నిన్న మనం చూసాం జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను రిమాండ్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇప్పుడు మరి ఐపీఎస్లో 2వ ఐపీఎస్ అవుతాడా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మంత్రుల మధ్య రేస్ నడుస్తోంది అనుకున్నాం, ఐపీఎస్ల మధ్య కూడా రేస్ నడుస్తోందా? నేను ముందంటే నేను ముందుగా. అంటే ఇప్పుడు జాషువా అప్రూవర్గా మారడం వల్ల అతను మరి నిందితుడిగా ఉంటాడా, సాక్షిగా మారతాడో చూడాలి ఈ కేసులో. జాషువాకి మరి దగ్గర 30 ఏళ్ల ఫ్యూచర్. ఆయన ఎంత 23 బ్యాచ్. ఏది నిన్నగాక మొన్న అతను పోలీస్ సర్వీస్లో వచ్చిన అతని భవిష్యత్తుని ఎలా బలి చేసుకున్నారు. అలాగే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఒకవేళ సక్రమంగా ఉండుంటే, ఇవన్నీ చేయకపోయి ఉండుంటే నెక్స్ట్ ప్యానెల్లో ఆయన కూడా డీజీపీ అయ్యే కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఇతను అంటే ఇతను అయిపోయింది అధ్యాయం, క్లోజ్డ్ చాప్టర్. ఎవరిది? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇతని చాప్టర్ ఇప్పుడే ప్రారంభమైంది. జాషువా ఉజ్వల భవిష్యత్తు ఉన్నాడు, అతని జీవితాన్ని నాశనం చేసిందని చెప్తోంది ఎవరు? కృష్ణదేవరాయలు. అతను చక్కగా చేసుకుంటే అసలు డీజీ స్థానానికి వెళ్ళేవాడు. అలాంటి వాడి జీవితంతో ఆడుకున్నారంటే ఇంకా ఎంతమంది ఐపీఎస్లని వీళ్ళు స్కేప్ గోట్స్ చేస్తారు. ఇప్పుడు కాంతిరాణా టాటా,
విశాల్ లేకపోతే విశాల్ గున్ని, సంజయ్, అరే అసలు వీళ్ళకి బడి ఎంతమంది బలయ్యారంటే, అంటే ఇప్పుడు గతంలో చేసిన పాపాలు, గతంలో చేసినటువంటి నేరాలు ఘోరాలు ఎలా వీళ్ళని వెంటబడి తరుముతున్నాయి. ఇంత జరుగుతున్నా, ఇంతమంది జైళ్ళకి వెళ్తున్నా ప్రజల్లో వీళ్ళకి కనీస సానుభూతి రావడం లేదంటే వీళ్ళన్ని నేరాలకు పాల్పడ్డారు, అంత ఘోరాలు చేసి అధికారంలో ఉండి పోలీసులను అడ్డు పెట్టుకుని రౌడీయిజం చేశారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏముంటుంది ఇవాళ, ఇప్పుడు పవర్ పోతే వీళ్ళ భాగవతం ఏంటో బయటపడింది. అధికారం ఉన్నప్పుడు చెలాయించుకున్నారు, అసలు కళ్ళు నెత్తికెక్కొచ్చాయి. ఇప్పుడు కళ్ళు ఇప్పటికన్నా కిందకి దిగునయ్యా, దించుతారు. ఓకే సార్, నమస్తే. నమస్తే.